మీ దృష్టిలో ఎందువల్ల ఇంత గొప్ప కుటుంబంలో ఇట్లాంటి తగాదాలు వచ్చాయి? వాళ్ళ ఆ ఆస్తే లేకుండా ఉంటే అసలు మోహన్ బాబు గారు ఇలా కూడా రచ్చన పడేవాళ్ళు కాదేమో. సొంత పిల్లలు మా తండ్రికి ఇంకా భయపడతామని 1 సంవత్సరం 2 సంవత్సరాల కింద ఇంటర్వ్యూస్లో చెప్పిన పిల్లలు ఈరోజు తండ్రి మీదకి చేతి ఎత్తే స్టేజ్కి వచ్చారు. దట్ ఈస్ వెరీ వెరీ హర్ట్ఫుల్, మోర్ దెన్ ఎనీథింగ్, ప్యాథటిక్. అండ్ మన సంస్కారాలకు పొలిటికల్ ఒపీనియన్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఉంటాయి. అయినప్పుడు యూ షుడ్ నాట్ రియల్లీ డిపెండ్ ఆన్ ఫాదర్స్ మనీ. ఫస్ట్ హస్బెండ్ని ఎందుకు వదిలేసింది? బికాస్ షీ మైట్ బి అ లిటిల్ ఫెరోషియస్ బిహేవియరా. మౌనికా రెడ్డి అండ్ మంచు మనోజ్ వల్ల నాకు ప్రాణహాని ఉంది అని తండ్రి చెప్పడం అనేది వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. ఇవాళ వార్తల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మోహన్ బాబు గారు వాళ్ళ ఇంట్లో సమస్యని పరిష్కరించుకోవడానికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. సహజంగానే ఒక చాలా వైభవోపేతమైన కుటుంబం వాళ్ళది. అండ్ పిల్లల్ని ఎంత చక్కగా పెంచారో మోహన్ బాబు గారు అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అండ్ ఇది ప్రత్యక్షంగా మంచు మనోజ్ గారు, మంచు విష్ణు గారు అండ్ మంచు లక్ష్మి గారులను చూస్తే అర్థమవుతూ ఉంటుంది. సో ఇవాళ జరిగిన ఈ వివాదం వెనక ఉండే కారణాలేంటి, ఎందువల్ల ఇది రచ్చకి ఈడ్చవలసిన పరిస్థితి వచ్చింది, ఈ అంశాలపై కూడా మాట్లాడబోతున్నాం. చాలా చాలా సెన్సిటివ్ టాపిక్. వారి ప్రైవసీని గౌరవిస్తూనే ఐ హ్యావ్ విత్ మీ అనలిస్ట్ అండ్ లైఫ్ కోచ్ మైనంపల్లి రజిత గారు. వారితో మాట్లాడదాం. రజిత గారు నమస్కారం అండి. నమస్తే స్వప్న గారు. ఎవరి కుటుంబ విషయం బయటకు వచ్చినా చాలా బాధాకరమైన విషయం, ఎవరు అది ఇష్టపడరు. అయినా ఇవాళ ఒక పబ్లిక్ సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ టు సీ ఏం జరుగుతోందని చెప్పి. మీ దృష్టిలో ఎందువల్ల ఇంత గొప్ప కుటుంబంలో ఇట్లాంటి తగాదాలు వచ్చాయి ఇవాళ? గొప్ప కుటుంబము అనేది తర్వాత వచ్చింది. కుటుంబ వ్యవస్థ ఈరోజు ఎలా అంటే పాతకాలం నుంచి ఉన్నా కానీ బికాజ్ ఆఫ్ మీడియా అనుకోనివ్వండి, బికాజ్ ఆఫ్ టూ మచ్ యాజ్ మీరు అన్నట్టు పెద్ద కుటుంబం అంటే ఒక కష్టం ఇటుక పేర్చుకొని ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారైన మహోన్నతమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. దానికి ఎటువంటి మనం వెనకాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక నార్మల్ కుటుంబంలో పెట్టి ఈరోజు కొడుకులు తన ఆస్తి కోసం గొడవలు పడి రోడ్ల మీదకి ఎక్కే స్టేజ్కి, అంటే ఆ ఆస్తే లేకుండా ఉంటే అసలు మోహన్ బాబు గారు ఇలా కూడా రచ్చన పడేవాళ్ళు కాదేమో అని ఈరోజు ఏ క్షణమైనా ఒకసారైనా ఫీల్ అయ్యారేమో అనే ఒక బాధ కూడా వేస్తోంది. ఉంటుంది కదా. సో కుటుంబ వ్యవస్థ కానీ డబ్బు అనే పదం, పైసామే పరమాత్మ హై, పైసా పేకో తమాషా దేకో, ఇలాంటి రావడానికి ఏంటి కారణాలు అంటే స్వార్థం. అంటే ఒక డబ్బు కాదు అని మనోజ్ గారు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సో బిఫోర్ వి ఎంటరింగ్ ఇన్ టు రియల్ దేర్ పర్సనల్ స్పేస్ అని కూడా చెప్పుకున్నా, టుడే ఈ రోజుకు మనకి ఈ కుటుంబాన్ని మనం ఒక కొలమానంగా తీసుకుని నేను ఎప్పుడు మాట్లాడినా వాట్ ఐ స్పీక్ ఇది ఎందుకు జరిగింది అని మనం మాట్లాడతాం. బట్ ఇందులో నుంచి మనం తీసుకోవాల్సిందేంటి కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు ఈ టీవీ చూసేవాళ్ళు, ఇంటర్వ్యూ చూసేవాళ్ళు, ఈ న్యూస్ చూసేవాళ్ళు ప్రతి ఒక్క కొడుకు కానివ్వండి, కొడుకులు కానివ్వండి, కూతుర్లు కానివ్వండి, తల్లిదండ్రులు కానీ ఏంట్రా బాబు అలా రోడ్డు మీద పడ్డారు, ఇలా చేయొచ్చు కదా అని రచ్చబండ కార్యక్రమాలు నడుస్తుంటాయి. అందులో ఒక భాగంగానే ఈరోజు మనం కూడా చేస్తున్నాం. బట్ సెల్ఫ్ అనాలిసిస్లోకి వెళ్ళండి. మీ కుటుంబంలో అలా రచ్చన పడకముందు, కుటుంబాల్లో నుంచి కుటుంబ చర్చలు గడప దాటకముందు సాల్వ్ చేసుకోండి, మర్యాదపూర్వకంగా ఉంటుంది. ఈరోజు అంత పెద్ద మనిషి అంటే ఎలా అంటే ఒక డిసిప్లిన్కి మారుపేరు. ఒక 48 ఏళ్ల జర్నీ అండి ఆయన. 50 సంవత్సరాలు అని మేము అనుకున్నాం. పిల్లలందరినీ పలకరించి ఆయనకు ఒక అద్భుతమైన గ్రాండ్ ఇంటర్వ్యూ లాగా చేసి ఆయనకి ఇద్దామని. He deserves because he has 3 episodes of lives అండి. ఆయన నార్మల్గా ఉన్న తర్వాత విలన్గా ఎంటర్ అయిపోయి చేస్తూ సెకండ్ నిర్మాతగా వచ్చి టకాలను కూలిపోయి మళ్ళా హీరోగా రైజ్ అయ్యి సీ దట్ లైక్ అంటే
ద అమౌంట్ ఆఫ్ లైక్ ఎనర్జీ కానివ్వండి, హార్డ్ వర్క్ కానివ్వండి, ఆయన అంటే ఆయన చాలా సీరియస్గా డిసైడ్ అయ్యాడంట. వాళ్ళ నాన్న ఒరే ఊరికి ఆ సినిమాలు చూస్తున్నావేంటి, నీకు ఏమైనా సినిమాలోకి వెళ్ళటం ఇష్టమా అంటే అవును అని చెప్పి సడన్గా థాట్ వచ్చేసి ఆయన ఒక స్కూల్లో డ్రిల్ టీచర్గా జాయిన్ అయ్యారు. ఇన్ విచ్ ఈ చెన్నైలో ఉన్న సెలబ్రిటీస్ పిల్లలందరూ చదువుకునే వాళ్ళంట. అక్కడికి వెళ్తే సినిమా వాళ్ళతో పరిచయం అవుతుందనే ఉద్దేశంతో ఆ స్కూల్లో డ్రిల్ టీచర్గా జాయిన్ అయ్యి ఆయన జర్నీ స్టార్ట్ చేశారు. అవును. సో ఆ పరిచయం ప్రభాకర్ రెడ్డి గారి పరిచయం అవ్వడం, అక్కడి నుంచి ఆయన వచ్చేసి మళ్ళీ సినిమాకి పరిచయం అవడం, అరే ఇప్పుడే నీకు హీరో ఛాన్సులు అంటే కష్టం కానీ నువ్వు కాస్త అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటే ఒక 50 రూపాయలకి పనిచేయటం, 60 రోజుల షూటింగ్కి 50 రూపాయలతో స్టార్ట్ చేసిన ఆయన జర్నీ ఈరోజు ఆయన ఆస్తుల కోసం పిచ్చిగా గొడవలు పెట్టుకునే వరకు వచ్చింది. సో కమింగ్ టు దిస్ పాయింట్, ఆయన ఒక డిసిప్లిన్కి మారిపోయారు అనేది ఎక్కడ కానీ పిల్లలు కూడా మొన్ననో నేను ఏబిఎన్ అన్న ఇంటర్వ్యూలో చూస్తున్నాను, ఇప్పటికీ కూడా చాలా చీవాట్లు పెడతారంట ఆయన. అంటే అందులో ఎటువంటి వెనకంజో వెయ్యరు. అంటే తప్పు చేస్తే ఆయనకి ఐ థింక్ డ్రిల్ టీచర్ కదా ఆ డిసిప్లిన్ అనేది ఉండిందట్టుంది. సో అలా చాలా సీరియస్గా ఉంటూ పిల్లలను కంట్రోల్లో పెడుతున్న టైంలో డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటారండి మన ఫ్యామిలీలో. అందరూ ఒకలాగా ఉండరు. మంచు లక్ష్మి హ్యాస్ అ కన్విన్సింగ్ కెపబిలిటీ. అంటే లైక్ ఒకటి ఆ అమ్మాయి పుట్టంగానే పేరు కలిసి వచ్చిందని కాస్త గారాభం ఎక్కువై ఉండొచ్చు. ఆమె నేచర్ కూడా చొచ్చుకుపోతూ కలుపుకుపోతూ ఉండే నేచరు. ఎంత పెద్ద ట్రోలింగ్లు జరుగుతాయంటే ఆవిడ లాంగ్వేజ్ మీద కానీ ఆవిడ మీద, బట్ అట్టే తీసేసుకుంటుంది కానీ నెవర్ షీ ఫాట్. లిటిల్ దట్ ఐ హావ్ నోన్ అండి. తను కూడా కొంచెం స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ కూడా ఉంది తనకి. అంటే ఏముందిలే అని లైట్ తీసుకునే దట్స్ ఎ బియాండ్ బ్యూటీ అండి. యూ కాంట్ లైక్ ఇమాజిన్. అది ఎంత ఇప్పటికీ తన్ని ఎక్కడో ఒక దగ్గర ఈవెన్ తను ఉంటే కూడా పక్కన ఆ సినిమాలో ఉన్న సెలబ్రిటీస్ కూడా తనని టాంట్ చేస్తుంటారు తన ఒక డిక్షన్ మీద. సో అయినా కూడా తను నవ్వేసి ఊరుకుంటుంది కానీ షీ వోంట్ లైక్ అట్లీస్ట్ చేంజ్ దట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫేస్ ఆల్సో. అంత కమాండ్ ఉండడం అనేది వెరీ రేర్ అని నేను బిలీవ్ చేస్తాను. అండ్ కమింగ్ టు ద మంచు విష్ణు గారు, యాజ్ లైక్ ఎవ్రీబడి నోస్, ఆయన యాక్చువల్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయదలుచుకున్నారు ఇంటూ స్టడీస్. ఈవిడను ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్తా అనుకున్నారు. బాబు మనోజ్ని మాత్రం ఖచ్చితంగా ఒక హీరో బికాజ్ ఈజ్ అ గుడ్ లుకింగ్ అనుకుని ఉంటారు. ఒక తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అన్నట్టు విష్ణు గారికి కూడా హీ వాంటెడ్ టు కమ్ ఇన్ టు ద మూవీ అండ్ హీ డిడ్ సూపర్ వెల్ యాక్చువల్లీ మూవీ. బట్ సమ్హౌ మళ్ళీ అది వర్కౌట్ అవ్వలేదు, మళ్ళీ కొంచెం ట్రాక్ తప్పి అటు వెళ్ళిపోయారు. మనోజ్ గారు సరే కింద మీద పడి తను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా మంచిగా ఇంట్రొడ్యూస్ చేశారు సినిమాలో, చాలా ఇంట్రడ్యూస్ చేశారు అండ్ హీ హ్యాస్ అ గుడ్ బేస్ ఆల్సో. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆస్తి గురించి వచ్చింది అని చెప్పుకోవడానికి కొంచెము బాధపడాల్సిన విషయం. ఎందుకంటే ఎంతో కొంత ఆస్తి అయితే ఇచ్చారు. ఒక 6-7 years బ్యాక్ మనకు ఆస్తి పంచారు అనేది ఒక క్లారిటీ ఉంది. నీకు 7 years బ్యాక్ పంచిన ఆస్తి గురించి ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉండిందో నువ్వు అప్పుడు కదా డిస్కస్ చేసుకోవాల్సింది. అవును, యు గాట్ ఇట్. సో నీకు కొంచెం ఇచ్చారు, నీకు కొంచెం ఇచ్చారు, నీకు కొంచెం ఇచ్చారు. ఇఫ్ యూ టేక్ దిస్ కేస్ స్టడీ టువర్డ్స్ అంబానీస్, వాళ్ళది కూడా ఎంత పెద్ద, ఎవ్వరు అతిథులు కాదండి. ఆస్తి గొడవలలో ద మోస్ట్ ఒక లెవెల్ డౌన్ అయ్యి అంటే కిందకు పడిపోయే కొట్ల వాళ్ళల్లో చాలా మహోన్మహులు ఉండటంలో మనం ఎంతో మందిని చూస్తున్నాం. అంటే లిటరలీ చంపుకోవడాల నుంచి మొదలు పెడితే ఇలాంటి గొడవలు రచ్చకీడ్చుకోవటం వరకు మనం అందరినీ చూస్తాం. అంటే కూతుర్లు కూడా ఆస్తుల కోసం రోడ్ల మీదకి తల్లిదండ్రులను లాగటం, లేకపోతే చంపడం, గొడవలు పట్టడం, ఇలాంటివన్నీ మనం కామన్ దాంట్లో చూస్తుంటాం. బట్ ఈ స్పాట్ లైట్ ఆన్ మేజర్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే పెద్ద వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు అందరి కళ్ళు అటువైపు తిరిగి వీళ్ళు కూడానా అనే ఒక క్వశ్చన్ మార్క్ రావడం ఎందుకంటే వీ రియల్లీ మేక్ సీ దెమ్ యాజ్ ఎ హీరోస్. అవును, వీళ్ళు ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, ఒక సత్యం లీడర్ అంటే అంతే. దో యూ హ్యావ్ ఫ్యాన్స్, దో యూ హ్యావ్ ఫీలింగ్స్, యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇఫ్ యూ టేక్ వన్ నార్మల్ పర్సన్, మీరు నేను ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా అనుకుంటే ఇప్పుడు మనకు కూడా ఒక బ్యారియర్ ఏమైనా పెట్టారేమో మన వ్యూవర్స్, ఐఎమ్ సో స్కేర్డ్ ఫర్ దాట్. ఎందుకంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటాం మనం, ఇలా ఉండాలి, ఇలా. ఇఫ్ ఐ వాంట్ టు గో ఎనీ మ్యూజిక్ ఏదన్నా ఎక్కడికి, ఐఎమ్ లైక్ ఈవిడ కూడా వెళ్తుందా అనే దగ్గరికి వస్తుంది. ఐఎమ్ యోగా కోచ్ కూడా అండి. యోగా కోచ్ కదా, నువ్వు కాఫీ తాగుతావా అంటే పీపుల్ హ్యాస్ సమ్ ఒక స్టీరియోటైప్ ఇలా ఉండాలి. అంటే యోగా అప్పుడు అలా ఋషుల్లాగా నడిచింది. ఇప్పుడు మోడర్న్ యోగిగా టు బ్యాలెన్స్ బిట్వీన్ ఇప్పుడున్న సొసైటీకి ఇన్నర్ క్వాలిటీస్ అంతే.
అంతేగాని నువ్వు బాబా అయిపోమని కాదు కదా. అంటే ఒకట్లేండి, సోషల్ మీడియా కామెంట్స్ కానీ మనం పట్టించుకోక్కర్లేదు, బట్ ఇమేజ్ అయితే ఉంటుందండి, కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు మోహన్ బాబు గారిని చూడండి పాపం ఎలా అంటున్నారు, ఆయన పండితుల అదే పిల్లలు తన పిల్లల్ని ఇంటగెలిసి రచ్చగలవాలి కదా, లేకపోతే అంటే పెద్ద గుమ్మడికాయ కూడా కత్తికి లోకుపోయిందంట. సో అలా ఒక అద్భుతమైన మనిషి అంటే ఆయన ఇలా ఒక గొంతు గదివాడంటే అక్కడ అందరు గజగజం అనే టైంలో తన సొంత పిల్లలు మా తండ్రికి ఇంకా భయపడతామని 1 సంవత్సరం 2 సంవత్సరాల కింద ఇంటర్వ్యూస్లో చెప్పిన పిల్లలు ఈరోజు తండ్రి మీదకి చేతి ఎత్తే స్టేజ్కి వచ్చారు. వాట్ ఎవర్ ద రీజన్, వెరీ హర్ట్ఫుల్, ప్యాథటిక్. అండ్ మన సంస్కారాలకు అంటే మనోజ్ గారి మీద యాక్చువల్లీ గుడ్ ఒపీనియన్ ఉండింది టోటల్గా. ఇప్పుడు మంచు విష్ణు గారిని కూడా లైక్ మా టైంలో కొంచెం కామెడీ లాగా ఏదో చిత్రీకరించడం అట్లా పిచ్చి పిచ్చిగా చూపించడం జరిగింది. లక్ష్మి గారిని అండ్ ఇన్ఫ్యాక్ట్ మోహన్ బాబు గారిని కూడా బాగా ట్రోల్ చేస్తారు బికాస్ ఆఫ్ హిస్ కోపం, షార్ట్ టెంపర్ అని. సి ఈ హ్యాజ్ కష్టపడి అడుగు అంటే ఒక్కొక్క చిన్న స్టెప్ వేసుకుంటూ ఎదిగినప్పుడు ఏమవుతుందంటే ఒక రవ్వ సెల్ఫ్ ఎస్టీమ్ నుంచి కొంచెం బార్డర్ దాటినప్పుడు వచ్చే టెంపర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అహంకారం కింద మనం కన్సిడర్ చేయడం అవుతుంది. ఆ అహంకారం వచ్చే తన దాంట్లో ఏంటంటే ఒక పెద్దరికంతో నేను తిడుతున్నానులే అనుకునే థింగ్ తనకుంటుంది. అంటే తన వైపు నుంచి మాట్లాడితే నాకు లోపల వాడి మీద ఏముండదు, వాడు డిసిప్లిన్గా లేడు, టైంకి రాలే ఈ హీరోయిన్, అందుకే తిట్టాను అని క్యాజువల్గా చెప్పే వ్యక్తి. అవును, క్యాజువల్గా చెప్తారు. అంటే ఎందుకంటే ఆయన పెద్దరికం ఆయన అజ్యూమ్ చేసుకున్నారు కూడా. ఎగ్జాక్ట్లీ రైట్ వర్డ్, హీ అజ్యూమ్డ్ బికాస్ ఐ సీ దెమ్ యాజ్ ఎ టు కరెక్ట్ దెమ్. నేను ఇంత పెద్దోడిని, నేను ఎలా కష్టపడుతూ వచ్చాను, రే మీరు కూడా కష్టపడండి, విలువ ఇవ్వండి సమయానికి మనుషులకి, ఇలా ఆయన లోపల ఉన్న అదంతా టాపిక్. బట్ బయటకు వచ్చేటప్పుడు వాయిస్లో వచ్చేది ఏమవుతుందంటే కరుగ్గా ఉంటుంది. సో ఆ కరుకుతనాన్ని మాత్రమే చూస్తారు కానీ అరే పెద్ద ఆయనలే ఇలా చెప్తున్నాడు అని అనుకునేవాళ్ళు తక్కువ. ఇంట్లో అమ్మ నాన్న తిడితేనే పడేవాళ్ళు కాదు ఎవరు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం సేమ్ అట్లాగే ఇక్కడికి వచ్చేవరకు ఆస్తి విషయాలలో కొన్ని పాయింట్స్ మాట్లాడుకుంటే స్వప్న గారు 3 అంటే లైక్ వీళ్ళు 7 ఏళ్ల కింద పంచినప్పుడు see this is all assumptions, real story God knows and their family only knows. But few ఒక 4-5 వాళ్ళ సమప్ ఇంటర్వ్యూస్లో మనం మాట్లాడుకుంటే ఎక్కడో మనం అనుకుంటుంటాం కదా కాస్త నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు. సో ఒక్కొక్క కోణాన్ని మనం కనుక గమనించుకున్నట్టయితే ఆస్తి పంచిన తర్వాత స్కూల్స్, కాలేజెస్, వాట్ ఎవర్ MBU మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో అది విష్ణు గారికి ఇవ్వటము, వేరే అదర్ అసెట్స్ వచ్చేసి మన మనోజ్ గారికి ఇవ్వటము, అండ్ ఇక్కడ బంజారాహిల్స్లో ఉన్న ఇల్లు వచ్చేసి లక్ష్మి గారికి ఇవ్వటం అనేది ఇది పంచారు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే ఎసెట్స్ ఉన్నదో దాంట్లో ఎసెట్లో విష్ణు గారిది స్కూల్స్ ఏదైతే పెట్టారో, ఆయన ఈ మధ్య ఒకటి అమెరికన్ స్కూల్ అనేది మనకి బంజారాహిల్స్లో పెట్టడం జరిగింది. అది బ్యూటిఫుల్గా చేయడం ఒక 70-75 కంట్రీస్లో ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఇట్ గివ్స్ మనీ కదా. సే స్కూల్ బిజినెస్, ఎడ్యుకేషన్ బిజినెస్ ఇస్ అమేజింగ్, లూక్రేటివ్ అండ్ ప్రొడక్టివ్ అండ్ ఎవ్రీ ఇయర్ లైక్ నువ్వు కొంచెము క్వాలిటీ చూపిస్తే ఇట్ ఈస్ అమేజింగ్లీ గ్లోరిఫైయింగ్ బిజినెస్. సో అది ఆయనది పెరుగుతూ పోయింది. మంచు మనోజ్ మూవీస్ తీసిన దగ్గర కూడా అండ్ లైక్ కొంతమంది చెప్పడం హీ హ్యాస్ లైక్ టూ మెనీ టాలెంట్స్ అండి. హీ సింగ్స్, హీ హ్యాస్ అ మ్యూజిక్ సెన్స్, ఇన్ ఫ్యాక్ట్ ఆ డైరెక్షన్ క్వాలిటీస్ కూడా. సో హీ ఇంటర్ఫియర్స్ మోర్ అలాట్. సమ్హౌ అక్కడ అన్ని కొన్ని బ్లండర్స్ జరిగి హీ స్టార్టెడ్ లూజింగ్ మనీ అనేది మనం కొంచెం పెద్ద తరహాగా వెరీ క్లోజ్డ్ ఫ్యామిలీ అసోసియేట్స్ అనటం మనం ఇంటర్వ్యూస్లో చూసాం. సో వెన్ దే ఆర్ కంపేరింగ్ ఇది తగ్గుతూ ఉంది. వెన్ పీపుల్ గెట్ ఎ కంపారిజన్ ఎప్పుడు వస్తుందంటే వెన్ బోత్ గ్రోయింగ్ కంపారిజన్ రాదు. ఒకళ్ళు గ్రో అయ్యి వాళ్ళు స్టక్ అయినప్పుడు కంపారిజన్ వస్తుంది. వెన్ బోత్ ఆర్ గ్రోయింగ్ మేబీ ఫాస్టర్ ఆర్ స్లోవర్ దే విల్ లెర్న్ and they'll follow the other techniques. Correct. Most of the times the comparison will come here. The comparison when you are stuck will turn into jealousy. And you start finding excuses, blaming and ఇట్లా మా నాన్న ఈయనకు మంచి చూస్తున్నాడు, ఆయనకు మంచి చూస్తున్నాడు. కానీ మనోజ్ గారికి చాలా మంచి నేమ్ ఉండింది. ఎవరిదో ఒక అమ్మాయికి సమ్ హెల్ప్ అంటే రేపు ఏదో జరిగినప్పుడు కూడా ఫస్ట్ ఆయన వాయిస్ అవుట్ చేశాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ గారు కూడా వెళ్ళి ఏదో హెల్ప్ చేయడం జరిగింది. సెకండ్ వచ్చేసి వాళ్ళ స్కూల్లో కూడా ద మోస్ట్ సాడ్ పార్ట్ నాకు అనిపించింది రీసెంట్లీ అంటే
ఆ స్కూల్లో ఎక్కువ ఫీజులు పెట్టి డబ్బులు చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు పిల్లలు చాలా పెద్ద స్ట్రైక్ చేసినప్పుడు ఎస్ఎఫ్ఐ వాళ్ళు అప్పుడు కూడా మంచు మనోజ్ గారు వర్స్ విత్ ఎస్ఎఫ్ఐ పీపుల్, దట్ మీన్స్ ఆపోజిట్ టు ఫ్యామిలీ. ఐ థింక్ దట్ రియలీ హర్ట్స్ నో పేరెంట్. డెఫినెట్గా అంటే మీరు అనొచ్చు మేడం న్యాయంకి నిలబడ్డాడు అంటే దేర్ ఈజ్ అదర్ వే. కానీ అలా చాలా కుటుంబాల్లో చూస్తున్నాం. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ఆయనకు తోచింది ఆయన చేశారని కుటుంబాల్లో Exactly. Difference of opinions. పొలిటికల్ ఒపీనియన్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఉంటాయి కదా. అయినప్పుడు యూ షుడ్ నాట్ రియల్లీ డిపెండ్ ఆన్ ఫాదర్స్ మనీ నేనైతే చెప్తాను. అంటే ఒకవేళ అలా ఇండిపెండెంట్ స్టెప్ తీసుకున్నప్పుడు యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ బియాండ్ దట్. ఎగ్జాక్ట్లీ, అప్పుడు కదా నీకు విలువ ఉంటుంది. డోంట్ ఎక్స్పెక్ట్ హిస్ మనీ అండ్ డోంట్ డిమాండ్, డోంట్ బెగ్, డోంట్ ఫైట్ ఫర్ హిజ్ మనీ. ఎంతో కొంత ఇచ్చారు కదా, మొత్తం నిన్ను మెడల్ పట్టుకుని బయటికి నెట్టలేదు కదా. సో యూ నీడ్ టు ప్రూవ్ దట్ వాట్ యు ఆర్, వాట్ ఐ ఫీల్ పర్సనల్, మై అనాలిసిస్. అండ్ ఈరోజు ఇంకొకటి ఎక్కడ వచ్చిందంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పెళ్లి చేసుకున్న దగ్గర. హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఈ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారో మౌనిక భూమారెడ్డి డాటర్ని, ఈ వాజ్ సో టోటల్ ఎగ్నెట్. ఎవ్రీ వన్ నోజ్. ఎందుకు అంటే ఒక ఫ్యామిలీలో రెండు వర్గాలు ఉండకూడదు అనే ఒక ఉంది చర్చ అని అంటున్నారు. వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. లైక్ ఇప్పుడు వెరోనికా ఎవరైతే విష్ణు వైఫ్ ఉందో దట్ ఈస్ వన్ పార్టీ ఫ్యామిలీ, దట్ ఈస్ జగన్ రిలేటెడ్ ఫ్యామిలీ. అండ్ ఇది వచ్చేసి డిఫరెంట్ ఫ్యామిలీ. ఈ ఒకే ఇంట్లో ఇద్దరు ఇక్కడ ఉన్నారు కదా. ఇక్కడ ఇంకా ఆ జంపుల గురించి మనం పెద్దగా అంటే అయితే నేను ఎందుకు ఆ పాయింట్ ప్రస్తావిస్తున్నానంటే అది సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ అవనవసరం లేదు. బికాస్ పొలిటికల్ ఇంట్రెస్ట్లు క్లాష్ అయ్యే చోట ఒకే నియోజకవర్గంలో ఆ గ్రౌండ్కి వస్తే తప్ప వేర్ ఇస్ ద క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్. బట్ మోహన్ బాబు గారు హ్యాస్ దట్ టూ మచ్ ఇన్ టు జగన్ సైడ్. బికాజ్ అంటే ఈరోజు పొలిటికల్గా నేను వస్తున్నప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్టులు మాట్లాడేది ఏంటంటే హీ ఆల్వేస్ టుక్ అ సైడ్ ఆఫ్ హూ ఇస్ ఇన్ ద పవర్. ఎవరు? మోహన్ బాబు గారు. అందుకని ఎందుకు వచ్చిన లైక్ ఇది మళ్ళీ ఒక కాంట్రవర్సీ అవుతుంది ఫ్యామిలీలో అని, లేకపోతే ఆ అమ్మాయి పెళ్ళి అయింది ఫస్ట్ హస్బెండ్ని ఎందుకు వదిలేసింది, బికాజ్ షీ మైట్ బి అ లిటిల్ ఫెరోషియస్ బిహేవియరా, బాబు ఉన్నాడా, ఇలా డిఫరెంట్ కోణాలు చూపిస్తున్నారు. విచ్ ఇస్ యాక్చువల్లీగా మనం మాట్లాడుకోవాలన్నా లేకపోతే ఈరోజు ఆ గొడవకి దానికి లింక్ తెలియదు. కానీ ఈ ఆస్తి పంపకం జరిగింది చాలా ఏళ్ల క్రితం కదా. ఎగ్జాక్ట్లీ. అయితే అందుకే ఇక్కడ స్ట్రక్ అయిందండి. ఇవి గ్రో అవుతున్నాయి. అదే అంటే ఆస్తులు ఇక్కడ గ్రో అవ్వట్లేదు, అక్కడ గ్రో అవుతున్నాయి కాబట్టి ఫేర్ డిస్ట్రిబ్యూషన్ కాదని అనుకుంటున్నా. ఫేర్ డిస్ట్రిబ్యూషన్ కాదు అని కాకుండా ఆ డిస్ట్రిబ్యూషన్ కాకుండా హీ హ్యాస్ మోర్ అసెట్స్ విచ్ హీ విల్ రైట్ ఎ విల్ అనేది ఉండిందంట. సో దాని తర్వాత నేను ఇస్తాను అన్నాడు కదా. ఈ ఏదైతే ఫేవరిటిజం వస్తుందో అన్నతోటి హీ స్టార్టెడ్ ఫీలింగ్ డిజెక్షన్, రిజెక్షన్ మోడ్లోకి వెళ్ళాడు. వెళ్ళిపోయి నేను కాదు ఫేవరెట్ అన్న. లైక్ సి నువ్వు కన్ఫ్రంట్ ఇప్పుడు తండ్రికి అగైనెస్ట్గా ఉన్నప్పుడు టుగెదర్ ఉన్నప్పుడు సేమ్ కంటారండి, సేమ్ పెంచుతారండి. కానీ మీరు గమనిస్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఎ టైం అక్క చెల్లెళ్ళు ఉన్న అన్న తమ్ముళ్ళు ఉన్న కాస్త ఎవరైతే వాళ్ళ దగ్గరకు వచ్చి అమ్మ నాన్నని కాస్త చూస్తారో, కాస్త చెప్పినప్పుడు వింటారో వాళ్ళ మీద ఒక నిజానికి మనోజ్ గారికి ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు, లక్ష్మి గారికి విష్ణు గారికి. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. అదే ఇది ఇంకొక వే అయ్యి ఉంటే దీన్ని వేరేలాగా చిత్రీకరించేవాళ్ళం. ఇప్పుడు అవును మీకు అర్థమవుతుందా? అదే మనం విష్ణుకి ఇలా చేసుంటే వాళ్ళ మమ్మీ ఉంది కాబట్టి మనోజ్కి ఎక్కువ ఇచ్చారు, ఆవిడ పెద్ద ఆవిడ లేరు కాబట్టి విద్యా గారు, అందుకని ఇలా అయింది అని మాట్లాడుకునేవాళ్ళం. సి నిర్మలా గారు షీ ఈజ్ హియర్, అయినా సమ్హౌ దే ఆర్ స్టాపింగ్ అని అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక తల్లి వాదన ముందు నాకు తెలిసి పెంచారు. బట్ ఈ రోజు ఆవిడ పడే వేదనను ఎవరు తీర్చగలుగుతారు? ఆయన కూడా తండ్రిగా ఆయన పడే వేదనను, కొడుకు ఇలాగా ఎదురు తిరిగాడని ఒక బాధ ఒకటి. అయితే నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో మనకు వాదోపవాదాలు విన్న తర్వాత ఒక అర్థం ఏంటంటే నాకు అర్థం కాలేదు స్వప్న గారు. ఈవెన్ ఐ వాంట్ లిటిల్ డిస్కషన్ ఆన్ దిస్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో. నాకు తండ్రి మేమంటే ఇష్టం లేదనో, మౌనిక అంటే ఇష్టం లేదనో, మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారనో, ఇప్పుడు నాకు పరువు ముఖ్యము, నేను డబ్బు కోసం కాదని రీసెంట్గా మాట్లాడారు ఇందాక ఎవరు మనోజ్ గారు. అలాంటప్పుడు వై యు ఆర్ దేర్ ఇన్ ద సేమ్ హౌస్? అంతే కదా, సింపుల్ లాజిక్. అంటే తండ్రిగా
అందరూ కలిసి ఉండాలన్నది ఆయన కోరిక కూడా ఆయన ఉంచుకున్నారు అంటేనే మీకు అక్కడ అర్థమవుతుంది కదా, అందరూ పిల్లలే అని అన్నప్పుడు. అయితే అక్కడ డిస్కషన్స్ లో వచ్చినప్పుడు మాట వస్తుంది కదండి, ప్రతి ఇంట్లో వస్తుంది కదా. ఏదైనా మాట్లాడుకున్నప్పుడు వాడు ఇలా ఉండేవాడు కాదని ఏదైనా వైఫ్ ని పిల్లల్ని కూడా అన్నారు అనే వర్డ్ తీశారు ఇందాక మనోజ్ గారు. సో జనరల్ గా పెద్దవాళ్ళు అంటారు కదా, ఎందుకు పెద్దరాయుడు సినిమా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఐ వాంట్ మోహన్ బాబు గారు టు డీల్ దాట్ ఇన్ సచ్ ఎ మెచ్యూర్డ్ వే ఏమో. బికాస్ పెద్దరాయుడు మూవీలో ద వే సౌందర్య బిహేవ్ చేసినప్పుడు కోడలు, హౌ హీ వాజ్ సో టాలరెంట్, సో మెచ్యూర్డ్లీ బిహేవ్డ్. సో ఎందుకు అంటే పిల్లలతో మనము ఈగోగా కానీ మన ఒక ఐడెంటిటీ క్రైసిస్ కానీ నేను ఇంతే అనేది మాత్రం బ్రేక్ అవుతుందండి. డూ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్? యాజ్ ఎ మదర్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్. హౌ మెనీ ఛాలెంజెస్ డ్యామ్ ఇన్ యువర్ పర్సనల్ గ్రోత్, స్ట్రగుల్స్ ఏమన్నా ఉండేయండి, తట్టుకుంటామండి. బయట ఎవరినన్నా ఎదిరిస్తామండి, కానీ పిల్లల దగ్గర అసలు కరిగిపోతాం కాదు, ఓడిపోతామండి. వి సరెండర్, వి ఫెయిల్ సమ్హౌ యాజ్ ఎ మదర్. రియలీ ఐ ఆల్వేస్ సే దిస్, ఎక్కడైనా గెలుస్తాం కానీ పిల్లల దగ్గర మాత్రం అలా తల వంచాల్సిందే. నా కళ్ళ ముందు నేను ఎన్నో మందిని చూశాను. అండ్ ఐ రియలీ హోప్ అండి, ఇప్పుడు వివాహ బంధాలకు సంబంధించిన నిర్ణయాలు ఏ కుటుంబం అయినా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకోవాల్సింది. ఎందుకంటే బ్రతికేది వాళ్ళు, వాళ్ళ పుట్టుపూర్వత్రాలు లేకపోతే వాళ్ళ కంపాటబిలిటీస్ వాళ్ళు చూసుకుని బాధ్యత తీసుకోవాల్సిన జనరేషన్ వచ్చేసింది. సో దానికోసం ఏదో ఆస్తుల విషయంలోనూ ఇటు అటు తక్కువ చేస్తారని అనుకోవడానికి లేదు. కానీ మీరు ఉన్నప్పుడే రాసివ్వండి అని స్టార్ట్ చేయటం వల్ల ఆ మాట పెరిగినప్పుడు మీరు గమనించండి. ఇప్పుడు ఎవరైనా పెద్దోళ్ళు నాన్న మీదకి వెళ్తున్నారు అనుకో, నువ్వే ఇలా చేసావు, లేకపోతే నువ్వు ఇలా అన్నం చూసావు, ఏదైనా గట్టిగా మాట్లాడుతున్నారు అనుకో, పక్కన పెద్ద మనిషి ఉన్నాడు అనుకో, ఏంట్రా మాట్లాడుతున్నావు అని. ఆ కాలం నుంచే వచ్చామండి. మనకు ఆ పెద్దవాళ్ళు కూడా కాస్త చొరవ తీసుకొని ఓ మాట అనటమో 4 వేయటమో కూడా చేసిన ఆ బ్యాక్గ్రౌండ్ ఇంకా ఉంది మన బ్లడ్లో, ఇండియన్ బ్లడ్లో. ఎనీబడి కెన్ ఎంటర్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ బిజినెస్. అంటే యాక్చువల్గా అంటే మన అనుకున్న వాళ్ళు ఇన్ దట్ వే ఒక మాట పడి ఉంటుంది, అది ఓర్చుకోలేక అగ్రెసివ్నెస్ పెరిగి. కానీ ఏదైనా కానీ చాలా దారుణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక తండ్రి మీదకి అంత పెద్ద అజానుబాహుడి మీదకి ఒక కొడుకు చేదెత్తడం అనేది ఎంత సక్సెస్ అయినా ఇది యాజ్ ఎ పర్సన్ వి ఫెయిల్డ్ ఏమో అనే ఒక బాధ కలుగుతుంది. బాధను వి కాంట్ రియల్లీ ఫుల్ఫిల్. అండ్ మనోజ్ గారు ఏదైతే డిమాండ్ కమాండ్ చేస్తున్నారో ఇంత దాకా వెళ్లకుండా నీ ఒక ఒపీనియన్స్ నువ్వు స్ట్రాంగ్గా పెట్టుకోగలిగినప్పుడు, నేను దానికోసం పోరాడట్లేదు, నా భార్యని నా కూతుర్నికి ఇబ్బంది కలుగుతుంది, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్ కదా. అది ఒక విధమైన బ్రేకప్ అవుతుంది రజిత గారు. బికాస్ వెళ్ళిపోతే అంటే ఇలాంటి సెన్సిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను మనోజ్ గారి సైడ్ తీసుకోవట్లేదు, కానీ తప్పకుండా ఇది సమస్య పోవాలనే కోరుకుంటాం. కానీ వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోయావనే పేరు వస్తుంది. ఉండి పోరాడితే టైం ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ టైమ్ హీల్స్ సో మెనీ థింగ్స్ అండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది బర్నింగ్ టాపిక్. మనకు 2 years బ్యాక్ అమ్ముకుంటా అంటే విష్ణు వచ్చేసి ఏదో ఆస్తులు తక్కువ, ఈయనకి ఫెయిల్ అవుతా ఉన్నాడు కదా, డబ్బు అవసరం పడి అమ్ముకుంటా అనుకున్నారంటే ఎవరు, మనోజ్ గారు. ఒకసారి మీకు వీడియో రిలీజ్ అయ్యి మళ్ళీ డిలీట్ చేశారు కదా, దాంట్లో కూడా విష్ణు అమ్ముకోవద్దు అని గొడవ పడ్డాడు. ఆయనకి ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు. తమ్ముడు ఎక్కడ మోసపోతాడో, అన్నీ అమ్మేసుకుంటే ఎటుగా కొంట అవుతాడేమో అని ఈయన ఆపాడు. దానివల్ల గొడవైంది, లోపలనే మళ్ళీ ఎవరో సగబెట్టారు, అందుకని డిలీట్ చేశారు ఆ పోస్ట్. అంటే సమ్హౌ మెచ్యూరిటీ చూపించి డిలీట్ చేశారు. కానీ ఇది కూడా అలాగే వాళ్ళు 4 గోడల మధ్యలో ఇంత కాకముందే చేసుకుంటే బాగుండేది. ఈరోజు మనమందరం మాట్లాడుకోవడానికి నేను ఒక సోషల్ మెసేజ్ వైజ్ ఐ యాక్చువల్లీ మీరు అడిగినప్పుడు కూడా నేను ఓకే చెప్పడానికి ఏంటంటే, హియర్ నౌ ఇట్ ఇస్ అ టైమ్ టు అనాలిసిస్. పైసలే కాదు, ఎన్నో ఏళ్ళు కష్టపడితే ఆయన పరువుని సాధించుకున్న దాన్ని ఒక డబ్బు కోసం ఈరోజు ఒక్కటే నిమిషంలో కుప్పగూల్చడం అనేది అలా ప్రతి జీవితాలలో ప్రతి ఇంట్లో జరుగుతున్నాయండి. 40-50 తిండి తినక చేసి తల్లిదండ్రులు కూడగడితే దానికోసం వీడికి అది ఇచ్చావు, ఈ పొలం ఇచ్చావు, నాకు ఇది ఇచ్చావు, నాకు ఇళ్ళు ఇచ్చావు, చెళ్ళకి ఇచ్చావు, బంగారం ఇచ్చావు, చచ్చిపోతే ఏమిస్తావు, ఇలాంటి మాట్లాడి వాళ్ళని గుండెలను పొడిచి చంపుతున్న పిల్లలందరికీ నా విజ్ఞప్తి, దమ్ముంటే సంపాదించుకోండి. వాళ్ళు ఇచ్చేది జస్ట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రా బోనస్. ఏ మాట కామాట మీరు అన్నది రైటే. అంటే ఫస్ట్ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే రజిత గారు, ఆ ప్రెషర్ ఉండదు.
వాళ్ళు దే స్క్రాచ్ స్టార్ట్ చేసి వాళ్ళు ఒక ఇటుక మీద ఇంకో ఇటుక పేర్చినా కూడా చాలా గొప్ప విజయం. బట్ సెకండ్ జనరేషన్ వాళ్ళకి ఏమైపోతుందంటే దే హ్యావ్ టు పికప్ ఫ్రమ్ దేర్ అండ్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఆ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడంలో ఐ థింక్ ముగ్గురు దే హ్యావ్ హ్యాడ్ దేర్ ఛాలెంజెస్. లక్ష్మి తనకున్న పరిధిలో తను హాలీవుడ్ అని అదని ట్రై చేసి అంటే యాక్టింగ్ లెగసీని నిలబెట్టుకోవాలని చాలా ట్రై చేసింది. మొన్న విష్ణు గారు హీ ట్రైడ్ భక్త కన్నప్ప తాలూకు ఇంకొక రివైవల్ ఫిల్మ్ అవుతుందని చెప్పి, మనోజ్ మంచి మంచి ఫిల్మ్స్, వేదం లాంటి ఫిల్మ్స్ చేసి చక్కటి పేరు తెచ్చుకున్నారు. సక్సెస్ఫుల్. బట్ అక్కడ మోహన్ బాబు గారికి అసలు అప్రతిహతంగా సాగిపోయిన ఒక ప్రయాణంలో లేదు. ఇప్పుడు వీళ్ళకి బిజినెసెస్ కాకుండా దే డోంట్ నో, అంటే దే కాంట్ యాక్చువల్లీ లీన్ కంప్లీట్లీ ఆన్ సినిమా ఓన్లీ. ఎగ్జాక్ట్లీ. అండ్ సెలబ్రిటీ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు సెలబ్రిటీ కొడుకులో కూతురులో అంటిల్ దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ హార్డ్మెన్షిప్ ఉంటాయండి. హార్డ్షిప్స్ని తట్టుకొని నిలబడిగిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది అంటుంటారు ఈ హీరో ఫ్యామిలీ వచ్చి సెట్ అయిపోయారు. అలా ఎవరు కారండి, ఎందుకంటే వీళ్ళకి ఏం తక్కువ ఉంది. బట్ అగైన్ యాజ్ యూ సెడ్ లైక్ దే ఆర్ స్ట్రగులర్స్, దే ఆర్ లైక్, బట్ దే వాంట్ టు లీన్ ఆన్ అ ఫాదర్స్ ఎసెట్స్. అది సో ఆ విధంగా అయితే ఇప్పుడు మరి రచ్చకొచ్చింది. అఫ్ కోర్స్ మనోజ్ గారు ఏదో క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు, డబ్బు కోసం కాదు ఇది, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఈక్వల్ జస్టిస్ అని. అంతేనా? ఈక్వల్ జస్టిస్ అనట్లే, నా వైఫ్కి నా డాటర్ని లాగారు, నా సెల్ఫ్ దీని మీద దెబ్బతీస్తున్నారు, నా పరువు మీద, సో దానికి నాకు ఆన్సర్ కావాలి, నేను ఆస్తి కోసం కాదు అన్నారు. ఏదైనా కానీ ఎఫ్ఐఆర్ దాకా వెళ్ళి ఈరోజు ఆల్రెడీ స్టేట్మెంట్ రికార్డ్ అయింది. మౌనికా రెడ్డి అండ్ మంచు మనోజ్ వల్ల నాకు ప్రాణహాని ఉంది అని తండ్రి చెప్పడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. అదేవిధంగా ఎప్పుడు ఏం చేస్తారా, బికాజ్ మౌనికా రెడ్డికి వాళ్ళకున్నంత బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఫ్యాక్షనిజం అని కానీ అది ఏంటో పెద్ద కథలు అల్లుతున్నారు, అది ఎక్కడి వరకు నిజం మనకు తెలియదు. సో దే హ్యావ్ ఇట్లా కిడ్నాప్ చేశారు అప్పుడు అది అని. సో కాబట్టి ఆ బౌన్సర్లను ఇంటి చుట్టూ పెట్టుకోవడము, ఓన్ ఫ్యామిలీ నుంచే దే హ్యావ్ థ్రెట్ అని ఆలోచించడం అనేది దౌర్భాగ్యం. వెరీ సాడ్ అండి. బట్ రజిత గారు, మరి దీనికి పరిష్కారం కుటుంబాలు కూర్చుని మాట్లాడుకోవాలి కదండి. ఇప్పుడు మంచు లక్ష్మి వచ్చి యాక్చువల్లీ బాంబే నుంచి వచ్చి తను ట్రై చేసి, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, తను మళ్ళీ ఇంకా మీరు చావు వెళ్ళిపోయింది అని. ఆ అమ్మాయి చాలా ఎమోషనల్ అండ్ షీ సచ్ ఎ స్వీట్ హార్ట్. ఎప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా తను ఎంత ప్లెయిన్ గా గ్రౌండెడ్ గా ఉంటుందో. అండ్ ఎవ్రీబడి ఒకటండి, ఎప్పుడు తెలిసి జరిగినా, కావాలని జరిగినా, తెలియకుండా జరిగినా, ఒక ట్రామా చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు లూజింగ్ దేర్ మామ్, ఇట్ ఈస్ నాట్ ఈజీ యాక్చువల్లీ చెప్తే. అండ్ ఫర్ ఎనీబడి, ఫర్ హర్, ఫర్ యూ, ఫర్ మీ, ఎనీబడి హూ ఫేసెస్ ఎనీ చైల్డ్హుడ్ ట్రామా will always be looking for answers everywhere. Exactly. And that shows in her. That shows, and that's that why motherly she has nature, motherly and nature that pretty అంటే తను అల్లరి అదంతా మనం చూస్తుంటాం ఎప్పటికీ. తనలో ఇప్పటికీ తన అల్లరిగానే ఉంటది. అంటే ఈజీగో అనుకుంటారు కానీ ఆ లోపల మనసులో ఎన్ని ఉంటాయో ఆవిడకే తెలుసు. బట్ తప్పకుండా ఐ థింక్ మోహన్ బాబు గారికి నమస్కారాలు చేస్తూ, ఈసారి మీ కుటుంబం వివాదం తప్పకుండా సద్దుమణగాలి, మళ్ళీ అందరూ చక్కగా హాయిగా కలిసికట్టుగా ఉంటారు, ఇది పరిష్కారం అయిపోతాయని చెప్పి మనసారా మేము కూడా నమ్ముతున్నాం. ఈ రోజు ఈ న్యూస్ అయింది అని మరీ అంత భయపడాల్సిన ఏం లేదు. ప్రతి ఇంట్లో ఇలాగే న్యూస్ అవుతున్నాయి. కెమెరా ఒకటి పెట్టారు. సో ప్రతి ఇంట్లో కనుక మనం బిగ్ బాస్ కెమెరా లాగా పెట్టినట్టయితే అందరి కుటుంబాలలో ఏదో ఇంటింటికి మంటిపోయి అని ఉంటూనే ఉంటుంది. సో దీన్ని ఎవరికి తగ్గ మీమ్స్, ఎవరికి తగ్గ ట్రోల్స్ వాళ్ళు చేసుకుంటారు. కానీ దీన్ని ఇలాంటి ఏదైతే ఈ విశ్లేషణ కానీ ఏదైనా ఏది పక్కన పెట్టినా తల్లిదండ్రులకు గౌరవము, తల్లిదండ్రులకు డెసిషన్ తీసుకునే అవకాశము, అలాగే తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టపరంగా ఇచ్చే ఒక అవకాశాన్ని మాత్రం పిల్లలు ఇవ్వాల్సిందే. ఇఫ్ నువ్వు నీకు అనుకూలంగా రావాలి అంటే నువ్వు వాళ్ళకు అనుకూలంగా తిరగాలి. ఇది ప్రపంచంలో ఉన్న ఉచిత మార్గం. అంతే, ఇంకంతే. సోప్ వేస్తాడు, బటర్ వేస్తాడు విష్ణు అంటే నువ్వు కూడా నువ్వెందుకు ఎగనెస్ట్గా పోతే అంటే ఎగనెస్ట్గా పోయినప్పుడు డోంట్ ఎక్స్పెక్ట్. సీ సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి కదండి, ఏదో ఒక క్లారిటీ ఉండాలి. కాబట్టి వాట్ యు స్టాండ్ ఫర్ అని దేనికి దాన్ని గౌరవించాలి కదా. యూ స్టాండ్ ఫర్ యువర్ క్వాలిటీస్ అండ్ బీ నైస్ విత్ ఫ్యామిలీ. డోంట్ ఎక్స్పెక్ట్. అండ్ మళ్ళా అంటే ఇది కొంచెం కాన్ఫ్లిక్ట్ అయిన థాట్ లాగా లేదు. నేను నా వాల్యూస్ కావాలి, నీ డబ్బు కావాలి అన్నప్పుడు అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది. ఏదొచ్చినా, వాల్యూస్ వచ్చినా, డబ్బు వచ్చినా బంధం మాత్రం పోతుంది. అది ఎగ్జాక్ట్లీ. రేపు పొద్దున ఏవి వచ్చినా పోయినా ఎంత ప్రెషియస్ బంధం అండి.
మోహన్ బాబు గారి సన్నిహితులే, అంటే ఎంత కోపిష్టైనా ఎంత ఎలా అయినా ఒక అద్భుతమైన పర్సనాలిటీ అనేది దగ్గర ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కష్టం చూసిన వాళ్ళు ఎప్పుడు కూడా రాంగ్ వేరే స్టెప్ వేరు కదా రజిత గారు. ఎగ్జాక్ట్లీ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా వెదర్ ఇట్ ఇస్ మోహన్ బాబు గారు, మన మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, ట్రూ వీళ్ళందరూ దే ఆర్ ఐకానిక్ ఫిగర్స్. ఫ్యామిలీకి ఫ్యామిలీ కోసం వాళ్ళు ఫ్యామిలీ ఓరియంటెడ్. ఓరియంటెడ్ అండ్ అసలు ఎంత కష్టపడి ఎన్ని రాత్రులు కష్టపడి అవునండి. ఆ ఆస్తులన్నీ కూడబెట్టుంటారు, ఎన్ని వందల సినిమాలు అదే ఒక పాపం అయిపోయింది ఈరోజు. బట్ మనస్ఫూర్తిగా మీరు అన్నట్టు లైక్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా ఈ కెమెరా స్పాట్ లైట్ నుంచి బయటకు వచ్చేసి ప్రశాంతంగా సాల్వ్ అవ్వాలని మన ఎనర్జీస్ కూడా వాళ్ళ ఫ్యామిలీకి వి విల్ మేక్ దెమ్ టు రీచ్ అండి. సచ్ అ బ్యూటిఫుల్ అనాలిసిస్ రజిత గారు. ఫస్ట్ టైం నేను మిమ్మల్ని ఇలా పలకరించి టాపిక్ పై మాట్లాడదామని మిమ్మల్ని ఇన్వైట్ చేశాము. యు ఆర్ వెరీ నాలెడ్జబుల్ అండ్ ఆల్సో వెరీ బ్యాలెన్స్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సో మచ్ అనాలిసిస్. స్వప్న గారు ఫర్ హ్యావింగ్ మీ. నమస్తే అండి. నమస్తే.